హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఎక్కువ గ్రేవీతో మంచి టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మనకి కొంచెం మటన్ కర్రీకి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా వేడైన తర్వాత 2 యాలకులు, 2 లవంగాలు, బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మనకి మంచి కలర్ వచ్చే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా మనకి ఉల్లిపాయలన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే మనం 250 గ్రాముల మటన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా మొత్తం అంతా మటన్ అంతా కూడా కలిపేసుకోవాలి. మనకి మటన్కి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా పట్టదు, చూసుకుని వేసుకోవాలి. లేదంటే మనకి మటన్ అంతా కూడా చేదైపోతుంది కర్రీ అంతా కూడా. కాబట్టి మనం మటన్కి తగ్గట్టుగా అల్లం వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. 2 చెంచాల పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి మటన్ అంతా కూడా మంచి కలర్ వచ్చి కలర్ అంతా చేంజ్ అయిన తర్వాత 2 చెంచాల పెరుగుని వేసి 1 చెంచా పసుపును కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మటన్కి పట్టేటట్టుగా బాగా కలిపి కొంచెం సేపు ఉడికించుకోవాలి. మనకి మటన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా బాగా బయటకు వచ్చి మటన్ అంతా కూడా బాగా వాటర్ అంతా ఎగిరే వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మనకి ఫ్రై చేసుకోవాలి. ఇలా మటన్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటో తీసుకొని మిక్సీ పట్టి పేస్ట్లా చేసి ఇందులో వేసేసుకోవాలి. ఈ టమాటో అంతా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత చెంచాన్నర కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 చెంచా ధనియాల పొడి కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ని వేసి బాగా కలిపేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పెద్ద గ్లాస్తో గ్లాసున్నర వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు రానిచ్చుకోవాలి. మనకి ఎక్కువగా ముదురుగా ఉంటే కనుక ఇంకొక 2-3 విజిల్స్ ఎక్స్ట్రా వేయించుకోవాలి. ఫస్ట్ 3 విజిల్స్ కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత వచ్చే 3 విజిల్స్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి రానిచ్చుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకుని 1/2 చెంచా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపి ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా మనకి మటన్ అంతా కూడా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకుని ఇంకో 10-15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ అంతా బయటకు వచ్చేటట్టుగా ఉడికించుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా మనకి దగ్గరగా కావాలంటే ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి ఆయిల్ అంతా బయటకు వస్తేనే మటన్ కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మనకి కర్రీ అంతా కూడా రెడీ అయింది. ఒక బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఇంకా గ్రేవీతో ఉండే మటన్ కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి. అలానే మీరు మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.